అందరికీ నమస్కారం. ఈరోజు టేస్టీ రెసిపీ బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మైదా పిండితో బొబ్బట్లు ఎలా తయారు చేయాలో, సాఫ్ట్‌గా, టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్‌లోకి 1.5 కప్పు శనగపప్పు తీసుకొని కడిగి వాటర్ వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టిన పప్పుని ఒక ప్యాన్‌లోకి తీసుకొని నానబెట్టుకున్న వాటర్‌తో సహా 2 కప్పులు వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న పప్పుని ఇలాంటి స్ట్రైనర్‌లో వేసుకొని నీరు లేకుండా తీసి పక్కన పెట్టుకోండి. పప్పు చల్లారాక మిక్సీ చేసి ఇలాగా పొడి కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పళ్ళెంలోకి 2 గ్లాసుల మైదా, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్టు, కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్నాక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. ప్యాన్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 2 గ్లాసులు బెల్లం వేసుకొని బెల్లాన్ని ఇలా కరిగించుకోవాలి. ఇలా బెల్లం కరుగుతున్నప్పుడు ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. గ్రైండర్ చేసి పెట్టుకున్న పొడిని ఇందులో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బెల్లము శనగపప్పు మొత్తం కలుపుకుంటూ ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకొని మెత్తగా ఉండలు లేకుండా స్టవ్ కట్టేయాలి. చల్లారాక ఇలా ఉండల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని కొంచెం మైదా ముద్దను తీసుకొని అందులో బెల్లం శనగపప్పు తయారు చేసిన పూర్ణాన్ని పెట్టుకొని ఇలా కవర్ చేసుకొని వెనక్కి తిప్పి వేరే ప్లాస్టిక్ కవర్ దీని మీద పెట్టుకొని ఇలా చేసుకుంటూ చేత్తోనే ఇలాగా సర్దుతూ ఉంటే చపాతీలాగా అయిపోతుంది. ఇలా రౌండ్గా చేసుకున్నాక ఇప్పుడు పై కవర్ తీసేసి ఇది ఇలా చేతికి తీసుకొని ప్యాన్ మీద వేసుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హీట్ అవ్వాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ చపాతీలాగా అయిందని తీసి ఆ ప్యాన్ మీద వేసుకొని ఇలా బొబ్బట్టుకి అటు ఇటు నెయ్యి వేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి. మీకు కావాలంటే ఇది గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. మైదాతో కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ ఒకలాగే ఉంటుంది. గోధుమ పిండితో కూడా బొబ్బట్లు సేమ్ ఇలాగే ప్రొసీజరు. ఇలా నేతి బొబ్బట్లు సాఫ్ట్గా టేస్టీగా రెడీ అయిపోయినాయి. మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.